ఎన్నికల వేళ తాను మళ్లీ సొంత పార్టీ అయిన కాంగ్రెస్లోకి రావడం సంతోషంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ ఎమ్మెల్సీ ఆకులతో హర్షం వ్యక్తం చేశారు. ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే నాయకులకు కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ నాయకురాలైన విజయశాంతి పార్టీలోకి తిరిగి రావడం శుభపరిణామం అంటున్న ఆకులతో మన నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ముందుకు తీసుకెళ్తుంది. ఎన్నికల వేళ కూడా వివిధ పార్టీలకు చెందినటువంటి బడా నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరుతున్నారు. ముఖ్యంగా వాపస్ పేరుతో గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆకుల లలిత గారు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేరడంతో ఆ పార్టీ మరింత బలం చేరుకుందని చెప్పవచ్చు. అయితే దీనిపై మాత్రం మాట్లాడడానికి ఆకుల లలిత గారు ఉన్నారు. వీడియోని మరియు తెలుసుకుని మీరు ఎన్నికల వేళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వచ్చారు, కారణం ఏంటి, అసలు ఎందుకు వచ్చారు? గతంలో నేను నా రాజకీయ ప్రస్థానం ఒక ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎమ్మెల్సీగా నేను చేయడం జరిగింది. సోనియా గాంధీ గారి ఆశీస్సులతో మళ్ళీ మనము ఈ బంగారు తెలంగాణ సాధిస్తామని కేసీఆర్ గారు చెప్పారు. మనకిప్పుడు కాంగ్రెస్ రాబోతుంది. 10 సంవత్సరాలు చాలా విసిగిపోయారు వాళ్ళు చేసిన పనులకి. కాబట్టి ఇప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారు ప్రజలు. అందుకనే నేను కూడా రావడం జరిగింది నా సొంత గూటికి. అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీలో మీరు గత కొన్నాళ్ళుగా ఉన్నారు, కొన్ని పదవులు కూడా అనుభవించారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ వచ్చారు. అక్కడ ఎందుకు ఏమన్నా మీకు ఇక్కడ పదవి లాంటి మన ఇష్యూ? బీఆర్ఎస్ పార్టీలో నాకు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఇచ్చారు కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే గౌరవం లేని దగ్గర ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. పదవి ఉంది కానీ నాకు అనవసరము. నేను నా గూటికి నేను చేరుకుంటా. బంగారు తెలంగాణ, మేము ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మనం కాంగ్రెస్ ఫామ్ చేయబోతున్నాము. నేను కూడా దానికి అడుగులేద్దామనేసి నేను రావడం జరిగింది. మీలాగా కూడా విజయశాంతి కావచ్చు, మిగతా వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. ఒక మహిళా నాయకురాలుగా ఎలా చూస్తున్నారు మీరు? నాకు చాలా సంతోషం. విజయశాంతి గారు కూడా మేము స్వాగతిస్తున్నాం మన కాంగ్రెస్ పార్టీలోకి. తను కూడా ఒక ఉద్యమం చేసి నాయకురాలు, ఎంపీగా ఉండి కేసీఆర్ గారితో ఆయన గుణగణాలన్నీ తెలుసు ఆమెకి. ఎందుకంటే మళ్ళీ బీజేపీకి పోయింది. బీజేపీలో కూడా ఏదైనా మార్పు వస్తుందేమో మోదీ గారిది అనేసి అనుకుంది తను. కానీ మోదీ గారు కూడా దొంగ అన్నవాడు కూడా వాళ్ళతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోయినరు, బి టీం లాగా మారిపోయినరు. ఎందుకంటే వాళ్ళ తప్పులు అన్ని అడ్డు పెట్టుకున్నారు. వాళ్ళు అందరూ గమనిస్తా ఉన్నారు. ఈ రోజు ఎన్ని కేసులు ఉన్నా గానీ కప్పిపుచ్చిండ్రు బీజేపీ వాళ్ళు. ఈ రోజు బీజేపీ ముందున్నదంటే బీజేపీ ఇప్పుడు కిందికి అయిపోయింది. ఈ రోజు ప్రెసిడెంట్ అయిన బండి సంజయ్ గారిని కూడా తీసేశారు, ఒక బీసీ నాయకుడిని. మొత్తము బీజేపీ కూడా ఇదైపోయింది. ఇప్పుడు మనము గెలవబోతున్నాం, మనం కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేయబోతున్నాం. సెకండ్ లో బీజేపీ ఉంది, థర్డ్ పొజిషన్ ఏమో టీఆర్ఎస్. విదేశాంతి ఒక మాట ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కూడా మొత్తం పూర్తిగా ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే. కానీ ఇటు మోడీకి సంబంధించి, ఇటు అమిత్ షా, ఇటు కేసీఆర్ సంబంధించి కూడా పూర్తిగా అవినీతి చిట్టా కూడా తమ వద్ద ఉంది. అయినా అరెస్ట్ చేయలేరు. అరెస్ట్ చేస్తా అని చెప్పి అమిత్ షా కూడా ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం వల్లనే తాము కాంగ్రెస్ పార్టీ వచ్చామని చెప్పి చెప్తున్నారు. ఒక మహిళా నాయకులుగా ఎలా చూస్తున్నది? తప్పకుండా మన గవర్నమెంట్ రాబోతుంది. మన నాయకులు, మన ప్రియతమ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, మన రాష్ట్ర నాయకత్వం మన రేవంత్ రెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, పెద్దలు జానారెడ్డి గారు కానీ, మన పెద్ద నాయకులు ఉన్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళన్నీ తీస్తారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారిదే తీశారు మన నేతది. వీళ్ళ తప్పకుండా అన్నీ తీస్తారు. ఎమ్మెల్యేల కాడి నుంచి అన్ని తీస్తారు, వాళ్ళ భాగవతం అంతా. ముఖ్యంగా కవితను అరెస్ట్ చేయకపోవడం, అలాగే కేసీఆర్ కూడా అరెస్ట్ చేయడం వల్ల తాము కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్పి కూడా విజయశాంతి చెప్పారు. మీరు ఒక మహిళా నాయకులుగా సమర్థిస్తున్నారు దీన్ని. వాళ్ళు అసలు ఏం చేస్తారు? వాళ్ళు అసలు ఫోన్లో ఎత్తారు? అసలు వాళ్ళు లీడర్సా? మేమేమంటే కింది స్థాయికి వెళ్ళి వచ్చినాం. మనకు ప్రజల స్థితిగతులు అన్నీ తెలుసు. ప్రజలకు ఏం కావాలా ఏంది పందికొక్కుల్లాగా సంపాదించిండ్రు. అసలు మేము ఎమ్మెల్యే చేసినాము. మనకు ఆ భూముల మీద వాడు, ఎక్కడ ఖాళీ ప్లేస్ల మీద వాడు అన్ని కబ్జాలు చేయడము, బెదిరించి కబ్జాలు చేయడము అట్లాంటి ఉంది ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థలకు వెళ్ళి వచ్చిన నేను ఒక ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ వాళ్ళు ఒక స్వయంగా మీటింగ్ పెట్టే వాళ్ళకు ప్రసక్తి లేదు. ఎందుకంటే ఎవడొచ్చిండు, ఎవడు ఏంది వాళ్ళే ఉండాలి. ఎమ్మెల్యే ఒక సెకండ్ కేటగిరీ అసలు వద్దు. ఇప్పుడు నా సొంత మండలు మాక్లూరు ఉంది. అక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా నేను ఇంతవరకు వెళ్ళలేదు. అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళాను. అసలు అది ఏం రాజకీయము, అది ఏం బీఆర్ఎస్ నాకు అయితే అర్థమే కాలేదు. గీడ చేయని వాళ్ళు, తెలంగాణలో చేయని వాళ్ళు ఇంకా అన్ని దేశం మొత్తం ఎట్లా చేస్తారు వాళ్ళు? అది కాని పని వాళ్ళతోనే. అసలు లిక్కర్ కేసులో కూడా కవిత కూడా ఇరుకుడని చెప్పి ప్రచారం జరిగింది. ఇంతవరకు అరెస్ట్ చేయలేరు. ఎలా చూస్తున్నారు? అదే చెప్పినాను కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి. మోదీ అన్ని కప్పిపెట్టిండు. అది అందరికి ఈజీగా అర్థమవుతుంది, పల్లెటూరు వాళ్ళకి కూడా అర్థమవుతుంది వాళ్ళిద్దరు ఒకటైండ్రు అనేసి.
ఇక వాళ్ళదంతా మన కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటారు పెద్దవాళ్ళు. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ముఖ్యంగా ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, రెండు ఒకటే. అందుకోసమే కూడా బీజేపీ పార్టీ నుండి కూడా అనేక మంది కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారని చెప్పి, ముఖ్యంగా తాను కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి సొంత గూటైనటువంటి కాంగ్రెస్ పార్టీకి రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పి చెప్తున్నారు. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో జెండా పాతడం ఖాయని చెప్పి కూడా ఆకులత గారు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరాన్ మైపల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్.